ఆ 13 నెలలు 14 నెలలు ఎలక్ట్రిసిటీ బిల్స్ ఉండాలి. ఆ బిల్స్ ను బయట పెట్టండి. ఆ 13 నెలల్లో ఈ ప్లాంట్ జరిగింది అని మీరు అంటున్నారు కదా, ఎంత అరటి గెలని ఎన్ని టన్నులని మీరు అక్కడ స్టోరేజ్ చేశారో దాని రిజిస్టర్స్ లేకపోతే దాని రికార్డ్స్ ఏయో ఉంటాయి కదా, అవన్నీ కూడా బయట పెట్టండి. ఆ ప్రాసెసింగ్ ప్లాంట్ లో ఎన్ని అరటి గెలలను టన్నులను మీరు ప్రాసెసింగ్ చేశారు, ఏ ప్రోడక్ట్లని మీరు ఉత్పత్తి చేశారు, ఆ ప్రోడక్ట్లని ఏ రైతులకి హౌ డిడ్ ఇట్ గో అవుట్, ఈ డీటెయిల్స్ అన్ని కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఛాలెంజింగ్ యూ. మేమన్న ఒక్క మాట పట్టుకొని మీరు ఇంతగా మమ్మల్ని సతాయిస్తున్నారే, ఈ నిజాలన్నీ బయట పెట్టండి. మీకు దమ్ముంటే మీరు చెప్పిన మాట నిజమని నిరూపించండి. ఇదే కాదండి, ఏదైనా కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారి టీమును గమనిస్తే మొట్టమొదటిగా వాళ్ళు మమ్మల్ని అటాక్ చేస్తారు. వీళ్ళు అటాక్ చేసిన తర్వాత మేము డిఫెండ్ మాత్రమే చేసుకుంటాం. అంటే వాళ్ళు ఒఫెన్సివ్ ఆడతారు. మమ్మల్ని అటాక్ చేయడమే పనిగా పెట్టుకుని వాళ్ళు ఒఫెన్సివ్ ఆడతారు. మేము ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా సంజాయిషి ఇచ్చుకోవడం, సమాధానం చెప్పుకోవడం, ఒఫెన్స్ మాత్రమే మేము చేస్తున్నాం. మొన్న విషయంలో కూడా విజయమ్మ గారు ఒక లేఖ రిలీజ్ చేశారు. ఆ లేఖలో విజయమ్మ గారు స్వయంగా సంతకం పెట్టారు. విజయమ్మ గారు సంతకం పెడితే ఇక రాజశేఖర్ రెడ్డి గారి భార్యగా విజయమ్మ సంతకం పెట్టిన ఒక లెటర్ బయటకు వచ్చింది అంటే రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే ఎవరికైనా అది సుప్రీంకోర్టు తీర్పు లాంటిది. ఇంకా దానికి తిరుగులేదు. అది రాజశేఖర్ రెడ్డి గారిని నిజంగా అభిమానించే వాళ్ళైతే. కానీ ఆ లెటర్లో విజయమ్మ గారు చాలా స్పష్టంగా ఇక మాట్లాడకండి ఆస్తుల గురించి అని చెప్పిన తర్వాత కూడా మళ్లీ మాట్లాడుతున్నారు కాబట్టి మళ్లీ మేము రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. మళ్లీ మేము రియాక్ట్ అయితే మళ్లీ మమ్మల్ని కుక్కలంటారా అన్నారు. మేము అనలేదండి కుక్కలని. మేము అన్నదల్లా విజయమ్మ గారు చెప్పిన తర్వాత మాట్లాడకూడదు, డీసెన్సీ ఉన్న వాళ్ళెవరు, మేము మాట్లాడము అని చెప్తూ మీరు ఇంకా మాట్లాడుతూ ఉంటే ఇక మొరగడం కుక్కల నైజం అనుకోవాలి అని మాత్రమే నేను అన్నా. అంటే మీరే కదా భుజాలు తడుముకుంటున్నది, మేము కుక్కలమని మీరే అంటున్నారు. మరి మీరు కుక్కలో పిచ్చి కుక్కలో మాకు తెలియదు. నిన్న కాదు పొద్దున ఎవరో పాడ్కాస్ట్ లో ఒక చిన్న కామెడీ ఏదో చూపించారు. దాంట్లో అమ్మా షర్మిలమ్మ నువ్వు వైసీపీ వాళ్ళని కుక్కలతో పోల్చక తల్లి, కుక్కలు బాధపడతాయి అని ఉంది. దాంట్లో మేమనలేదండి, మేమనలేదు. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా టార్గెట్ కానే కాదు. మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఇక్కడికి వచ్చాం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. కానీ మీరు మమ్మల్ని టార్గెట్ చేసి నిన్న వీడియో రిలీజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో మాకైతే అర్థం కావటం లేదు. మీకు ఏమాత్రం వీలున్నా లేకపోతే ఇంగితం ఉన్నా ఇక్కడ అరటి రైతుల కోసం మేము వస్తే మాతో కలిసి ఇంకో మాట అరటి రైతుల కోసం మాట్లాడతారా, లేకపోతే మేము అరటి రైతుల్ని బాగు చేయడానికని మేమొస్తే మా మీద మాట్లాడతారా? ఇంగితం ఉందా అండి మీరు చేస్తున్న దాంట్లో? మళ్ళీ మీరు ప్రతిపక్షం, అసెంబ్లీకి ఎలాగో పోరు. కనీసం నిజంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న వాళ్ళకైనా మీరు కనీసం కొంచెమైనా అయ్యో చేస్తున్నారులే అన్న భావన కూడా లేదు. మళ్ళీ చెప్తున్నాం, మీ జోలికి మేము రావటం లేదు. మమ్మల్ని అటాక్ చేస్తే మాత్రం మేము సమాధానం చెప్తాం. ఒఫెన్సివ్ గేమ్ మేము కూడా ఆడతాం, మాకు కూడా ఆడడం తెలుసు. థ్యాంక్ యూ. షర్మిలమ్మ నాయకత్వం, షర్మిలమ్మ నాయకత్వం, షర్మిలమ్మ నాయకత్వం, షర్మిలమ్మ నాయకత్వం, షర్మిలమ్మ నాయకత్వం. కనీసం 10% ప్రతి సంవత్సరం పెరుగుతూనే పోతుంది. ఎందుకంటే అరటికి రేట్ వస్తే మంచి రేట్ వస్తుంది అన్న నమ్మకం రైతులకు ఉంది కాబట్టి అరటి ఎక్కువ వేస్తున్నారు ఈ మధ్య. దాంతో పాటు ఇక్కడ ఒక కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ, ప్రాసెసింగ్ యూనిట్ ఉండాలి అన్నది ప్రథమమైన డిమాండ్గా వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మేము కలెక్టర్ గారితో కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది.
ఇక్కడ వెంటనే ప్రాసెసింగ్ ప్లాంట్ అంటే కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇది లేకపోతే పండించిన పంట ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక పంటను అలాగే వదిలేసుకొని చాలా మటుకు రైతులు ఇక నష్టమే అనుభవిస్తున్నారు. ఎందుకు చెప్తున్నాము అంటే నిన్న మేము వెళ్లిన రైతులకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి అంటే అసలు చాలా మంది రైతులైతే మొలకల దగ్గర నుంచి కూడా రిస్కే అమ్మా ఇది అంటున్నారు. అంటే మొలకలు కొన్నప్పుడు కూడా చాలాసార్లు ఫేక్ వస్తాయి, అంటే డూప్లికేట్స్ వస్తాయి. దాంతో మొలకే అంటే స్టార్టింగ్లోనే ఆ మొలకతో పంట మొదలు పెడితే తగినంత అనుకున్నంత ఉత్పత్తి రాదు. అక్కడ నుంచి రిస్క్ మొదలైతే అడుగడుగునా అన్ని రిస్క్లే. ఒకవేళ ఒక యూరియా కావాలన్నా లేక ఫర్టిలైజర్స్ అయినా లేక పెస్టిసైడ్స్ అయినా ఇది ఏవి తీసుకోవాలన్నా కూడా రైతుకి చాలా కన్ఫ్యూజన్ లో ఉంటాడు. అసలు రైతుకి ఏది కొనాలి, ఏది మంచిది, ఏది వేస్తే బాగుంటుంది, ఏది ఒరిజినల్, ఏది డూప్లికేటు అని కూడా అర్థం కాని పరిస్థితిలో ఏది చేతికి అందుతే అది ఆర్ ఏది తక్కువకు వస్తే అది తీసుకొని వేస్తున్నారు. దాంతో కూడా ఉత్పత్తిలో చాలా తేడా వస్తుంది. అది కూడా చాలా పెద్ద రిస్క్ అంటున్నారు. అంటే రైతులకి కావాల్సింది గవర్నమెంటే స్టాండర్డ్ ప్రొడక్ట్స్ ఇవి అని రైతులకి చెప్పగలిగితే, అంటే నాలెడ్జ్ బేస్ క్రియేట్ చేయగలిగితే, అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే ఈ ప్రొడక్ట్స్ మంచివి, ఈ ప్రొడక్ట్స్ వాడండి అని స్టాండర్డ్ గా ఉన్న కొన్ని ప్రొడక్ట్స్ ని ప్రభుత్వమే సెలెక్ట్ చేసి రైతులకి చెప్పగలిగితే అది చాలా ఉపయోగపడుతుంది రైతులకి అన్న విషయం చెప్పడం జరిగింది. ఆ తర్వాత పంట పండించినాక అసలు మార్కెటింగ్ సపోర్ట్ అన్నది రైతుకు లేనే లేదు. రైతు పంట పండించిన తర్వాత రేటు బాగుంటే ఇబ్బంది లేదు, ఎక్స్పోర్ట్ ఉంటే ఇబ్బంది లేదు, పంట వెళ్లిపోతుంది. కానీ ఇట్లా మార్చిలో లేకపోతే అకాల వర్షానికో లేకపోతే ఇంకో కారణంగానో డిమాండ్ లేకపోతే మాత్రం అసలు డీలర్లు అయితేనేమి ఇంకా లేక మార్కెట్ అయితేనేమి అసలు ఎక్కడ పంట అమ్ముకోవాలో కూడా తెలియక చాలా సార్లు రైతు అసలు పంట కోసి ట్రక్ లో వేసుకుని అది ఎక్కడ పంపించాలో, ఎక్కడ అమ్ముకోవాలో, బెంగళూరుకి వెళ్లాలా లేక ఇక్కడ డీలర్కే ఇచ్చుకోవాలా, ఎవరు ఎంత ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు ఏది అర్థం కాని పరిస్థితిలో రైతుంటున్నాడు. ఇది చాలా అన్యాయం అని కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వము కనీసం ఈ మాత్రం సహాయమైనా చెయ్యగలదు. మార్కెటింగ్ సపోర్ట్ అన్నది ఏ ఎకానమీకి అయినా లేక ఏ పంటకైనా కూడా ఇది చాలా అవసరమైంది. ఇలాంటి అవసరము ఒక అరటికే కాదు, చీనీకైనా సరే, ఇంకోటైనా సరే, టొమాటోకు చూస్తున్నాము, అనియన్స్కు చూస్తున్నాం. ఇది ప్రభుత్వమే చొరవ తీసుకుని మార్కెటింగ్ సపోర్ట్ సిస్టమ్ అన్నది రైతులకి తయారు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మళ్లీ చెప్తున్నాం, ఇందాక కలెక్టర్తో కూడా చెప్పడం జరిగింది, రైతులకు కావాల్సిన నాలెడ్జ్ బేస్ అయితేనేమి లేకపోతే స్టాండర్డ్ ప్రొడక్ట్స్ ఇవి అని వాళ్లకు చెప్పడం అయితేనేమి లేక మార్కెటింగ్ సపోర్ట్ సిస్టమ్ ఒకటి తయారు చేసి వాళ్ళకి మేలు కలిగేటట్టు చూడడం అయితేనేమి లేక ఒక కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ అయినా లేక ప్రాసెసింగ్ ప్లాంట్ ఇవన్నీ కూడా